ఈ గ్రామం నేను ఎందుకు వచ్చాను? మీ డోలు దెబ్బలతో నాకు మంగళారతులు పట్టించుకోవడానికి నేను రాలేదమ్మా. మీ సాంప్రదాయం, మీ మర్యాద అయినప్పటికీ మీ డోలు వాయిద్యాల మధ్య, మీ సాంప్రదాయ గౌరవాల మధ్య కాదు నేను రావడానికి. ఈ దేశంలో మన పాత్ర ఏంటి? ఈ దేశ సంపదలో మన చిన్నారి బిడ్డల భవిష్యత్ ఏంటి? మన భవిష్యత్తు ఏంటి? అసలు మన బిడ్డల భవిష్యత్తు. తల్లి తండ్రులు పిల్లల్ని కంటున్నారు, ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. మరి బిడ్డల సంగతి ఏంటి? వాళ్ళని ఎవరు చూడాలి? ఎవరు సాధాలి? వాళ్ళని ఎవరు గొప్పవాడు చేయాలి? ఈ దేశం నడవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? నువ్వు చీర కొంటే, 100 రూపాయలు పెట్టి చీర కొంటే అందులో 15 రూపాయలు గవర్నమెంట్కి పోతుంది. నువ్వు కందిపప్పు కొంటే 10 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. నువ్వు రిన్ను సబ్బు కొంటే 2 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. నువ్వు కోట్ర సీసా మందు తాగితే 50 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. నువ్వు 100 రూపాయల సినిమా చూస్తే 20 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. అట్లా మనందరి పైసలతో ఈ రేవంత్ రెడ్డి పరిపాలన, ప్రధానమంత్రి మోడీ పరిపాలన సాగుతుంది. అంటే గవర్నమెంట్ నడవడానికి ముఖ్యమంత్రికి జీతం కూడా మన పైసలే, మన కష్టార్జితే. సరే, అంతవరకు బాగానే ఉంది. ఈ రోడ్లు వేయడానికి, భూమిలో ఉన్న బొగ్గు తీయడానికి బాంబులు పెట్టి, కిలోమీటర్ల లోతున బొగ్గు బావిలోకి పోయి బాంబులు పెట్టి పేల్చి ఆ బొగ్గును బయటికి తీసి రైల్వే కట్టలు వేయడానికి, రోడ్లు వేయడానికి, భవనాలు కట్టడానికి, భూమిలో పనిచేయడానికి, పంటలు పండించడానికి, దేశంలో రోడ్లన్నీ ఊడవడానికి, రోడ్లు వేయడానికి, దేశ సంపదలో, పరిశ్రమలలో, కంపెనీలలో, గుట్టల్లో రాళ్లలో రాళ్లు కొట్టినోడు ఎవరు? భూమిని దున్నేది ఎవరు? భూమి మీద పంటలు పండించేది ఎవరు? మన పేదవాళ్ళే, మన ఆదివాసీలు, దళితులు, భూమిపుత్రులైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఈ దేశ సంపదను తయారు చేస్తాను, గవర్నమెంట్కి పైసలు ఇస్తాను, మన కష్టార్జితంతో పనిచేస్తాను. కానీ ఈ రాజ్యం మనకి ఏమి ఇస్తుందని అడుగుతున్నా. మన ఇండ్లు ఎందుకు ఇట్లా ఉన్నాయి? మన రోడ్లు ఎందుకు ఇట్లున్నాయి? మన బిడ్డలకి స్కూల్ ఏది? నీ బిడ్డలు అమెరికా పోవద్దా? విమానాలు ఎక్కొద్దా? మనం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవద్దా? మన బిడ్డలు ఏమీ లేదు. జ్వరం వస్తే చచ్చిపోతాం. ఆదిలాబాద్ ఆదివాసీలు జ్వరం వస్తే చచ్చిపోతారట. మంచినీళ్ళు లేవు, పిల్లగాళ్ళకి స్కూల్ లేదు, పౌష్టికాహారం లేదు, హాస్పిటల్ లేదు, చేసుకోవడానికి చేతి నిండా పని లేదు. ఎట్లా బతకాలి మరి? ఇది ప్రశ్న. ఇది ఎప్పటి నుంచి సాగుతుంది? వందల వేల సంవత్సరాల నుంచి సాగుతుంది. ఎందుకో తెలుసా? ఒకప్పుడు కోండ రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మనకి దుఃఖం లేదు. ఎందుకంటే భూమి అంతా నీది, రాజ్యం నీది, కష్టం నీది, అనుభవించేది నువ్వే. కానీ ఇట్లాంటి దేశాన్ని మనం పరిపాలించి మన బిడ్డలు గొప్పగా బతకడానికి, మనం కూడా మంచిగా బతకడానికి, మనకి మంచి రోజులు రావడానికే అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఆదివాసీలైనా, దళితులైనా, బీసీలైనా మన వెనుకబడ్డ వర్గాలే ఈ దేశాన్ని పరిపాలించాలని మన చేతిలో ఓటనే గొడ్డలు పెట్టిండు అంబేద్కర్. దాంతో రాజ్యం తెచ్చుకోమని చెప్పి ఆనాడు కొమరం భీము తుపాకీ పట్టిండు, గొడ్డలు పట్టిండు. ఇప్పుడు ఏ గొడ్డలు అవసరం లే, ఏ తుపాకీ అవసరం లే. గుడ్డసాటుకు పోయి నీ రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఓటి, మన రాజ్యం వస్తుంది. నీ రాజ్యం వస్తే ఏమొస్తుంది? అమెరికాలో స్కూల్ ఎట్లుందో, విదేశాలలో బిడ్డలు విమానాలు తయారు చేసే స్కూల్ ఎట్లా ఉన్నదో ఆ స్కూల్ వచ్చి ఈ మన్నూరు గ్రామంలో కట్టుకుంటున్నాం.
ఆ స్కూల్లో మన పిల్లగాళ్ళని పొద్దున చేర్పిస్తే వాళ్ళే బోబెట్టి పాలు పోసి గుడ్లు పెట్టి పాయసం పెట్టి పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా 1వ తరగతిలో చేర్పిస్తే మధ్యాహ్నం దాకా చదివించి మధ్యాహ్నం కూడా మళ్ళీ మంచి మటన్ తోటి భోజనం పెట్టి సాయంత్రం దాకా చదివించి అక్కడే అన్ని సదుపాయాలతో చదివించి పిల్లగాళ్ళకి అన్ని పనులు నేర్పి ఉద్యోగం వచ్చిందాకా నీ బిడ్డను చదివించి ఉద్యోగం కాగితం ఇచ్చి నీ బిడ్డని నీ చేతిలో పెడతారు. అలాంటి స్కూల్ కట్టుకోవాలి మనం ఈ ఊర్లో. ఇది నిజమేనా అని అనొచ్చు. అమెరికాలో ఉంది, చైనాలో ఉంది, జపాన్లో ఉంది, వేరే దేశాల్లో మనం రాజ్యానికి ఇచ్చే పైసలతో మనకే స్కూల్ కట్టిస్తారు వాళ్ళు. బాగా అర్థం చేసుకోవాలి తల్లి. ఇందులో ఒక తెలివైన మనిషి, ఒక మనిషి రాండి, ఒక రావాలి. నవ్వడం మన కొంపలారింది ఆడనే రావాలి. పైరు చెంగులు తీసేయండి, ముక్కు కాడ పైరు చెంగులు తీసేయండి, సిగ్గుపడద్దు. ఒక మహిళ రావాలి. రామ్మా అని నాకేమైనా మంత్రాలు వచ్చాయి, నేను భయపడతాను ఎందుకు? ఇరా, ఏం పేరు చెప్పు? తూర్పుబాయి సార్. తూర్పుబాయి. రా, ఇటు నా వైపు తిరుగు. నువ్వు నవ్వుకుంటే సిగ్గుపడతావమ్మా. కనుగుడ్లతో మనం భయపెట్టాడు చూపి మమ్మల్ని చూడాలి. నువ్వు సమ్మక్క సారక్కలు ఎట్లుంటారు నవ్వుతారా? ఇట్నే సమ్మక్క సార లెక్కలు ఇట్లా రాగానే సమ్మక్క సారకి ఇట్లా ముక్కుకి పైడి సెంగి పెట్టి నవ్వుతారా? సమ్మక్క సార లెక్కలు 700 సంవత్సరాల క్రితం 2 కత్తులు తీసుకొని వెలమ రాజ్యమైన కాకతీయ రాజుల్ని కత్తులతో ఉరికిచ్చి సమ్మక్క సారలక్కలు సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ బిడ్డలు సమ్మక్క సారలక్క బిడ్డలు. నువ్వు ఎవరు బిడ్డవో చెప్పు? సమ్మక్క సార బిడ్డ. అది మరి నువ్వు నవ్వద్దు. నిన్ను ఎందుకు పిలిచినో తెలుసా? మన ఆదివాసీల నెత్తురు దాగింది ఈ దేశం. మన ఆదివాసీల రక్త మాంసాలు పీక్క తింటుంది ఈ దేశం. మన ఆదివాసీ బిడ్డల యొక్క శ్రమని, రక్త మాంసాలని, పైసల్ని, భూమిని, మన సర్వ సంపదల్ని ఈ రాష్ట్రం, దేశం దోసుకు తింటుంది. ఈ దేశంలో నీ వాటా ఎంత? అది అడగడానికి నేను ఇక్కడికి పిలిచిన. నీ బిడ్డలకి మంచి స్కూల్ వద్దా? నీకు దవాఖాన వద్దా? నీ పిల్లగాన్ని ఈ దేశంలో గొప్ప స్థానంలో ఉంచొద్దా? దానికోసం మన రాజ్యం తెచ్చుకోవద్దా? అది ఇప్పుడు నువ్వు రోజు నెలకి నీ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంత పైసలు తీసుకుంటుందో తెలుసా? తెలియదు. మన దగ్గర నుంచి నువ్వు రోజు కష్టార్జితం చేసి ఒక మనిషి నెలకి 10,000 రూపాయలు వాళ్ళ ఇంట్లో ఖర్చు పెడితే ఆ 10,000 2,000 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. ఎంత పోతాయి? 2,000 రూపాయలు పోతాయి. నువ్వు సబ్బు కొంటావా బట్టలు ఉతకడానికి? సబ్బులో 2 రూపాయలు పోతాయి. అట్లా మొత్తం మన సంపద మొత్తం గవర్నమెంట్కి పోతుంది. మరి పోయినాక మనకు భూమి ఇచ్చిందా? గవర్నమెంట్ లేదు. నీకు హాస్పిటల్ ఇచ్చిందా? ఊళ్ళో లేదు. నీకు దవాఖాన ఇచ్చిందా? హాస్పిటల్ లేదు, దవాఖాన లేదు, స్కూల్ లేదు, చేతి నిండా పని లేదు. నువ్వు కూలి ఏమైనా చేయాలమ్మా? ఈ వాచీలు తయారు చేయడం వచ్చా నీకు? కంప్యూటర్ తయారు చేయడం వచ్చా? టీవీ తయారు చేయడం వచ్చా? కూలి పని చేయడం వచ్చా? అది కూలి పని చేయడం వచ్చాక స్విట్జర్లాండ్ లో చదువురా ఇంట్లో ఆడోళ్ళు ఇళ్లలో కూర్చొని వాచీలు తయారు చేస్తుంది. ఈ పని నేర్పడా రేవంత్ రెడ్డి మనకి? ఈ పని మోడీ మనకు నేర్పడా? ఇంట్లో కూర్చొని టీవీ తయారు చేసి కంప్యూటర్లు తయారు చేయడం నేర్పడా? అందుకనే మనం కూలీ పని చేసి నాలి పని చేసేది ఎప్పటి నుంచి అవుతుంది? ఇది వేల సంవత్సరాల నుంచి కూలీ పని చేస్తాం. ఇప్పుడన్నా మనం మారాలిగా, ఇప్పుడన్నా మన చేతికి మంచి పని దొరకాలి కదా. అందుకనే ఈ రాజ్యంలో నువ్వు పైసలు కడతావు, బాజాప్తుగా నువ్వు ఓటేస్తున్నావు. నీ ఓటుతోటి ముఖ్యమంత్రిని చేస్తున్నావు, నీ ఓటుతోటి ప్రధానమంత్రిని చేస్తున్నావు, నీ ఓటుతోటి ఎమ్మెల్యేని చేస్తున్నావు. నీ ఓటు
నీ నోటుతో ఈ దేశం నడుస్తుంది. అంటే నువ్వు కట్టే పన్నులు ట్యాక్సులతో ఈ దేశం నడుస్తుంది, నువ్వు ఇచ్చే ఓటుతో ఈ దేశం నడుస్తుంది. కాబట్టి ఈ దేశం నీ పాదాలు కడిగి సేవ చేయాలి. ఈ దేశం మన పాదాలు కడగాలి. కలెక్టర్ వచ్చిండా ఈ ఊరికి ఎప్పుడన్నా? ఎంఆర్ఓ వచ్చిండా? ఆర్టీఓ వచ్చిండా? ఐటీడీఏ పీడీ వచ్చిండా? ఎవరు రాలే. ఎందుకు? నీ ఇంట్లో సమస్యలు లేవా? అంత ఆనందమేనా మనకి? దుఃఖం లేదా? బాధలు లేవా? మరి బాధలు ఉన్నప్పుడు ఎందుకు రాలే? మన బాధల్ని దుఃఖాన్ని పరిష్కరించడానికే ఈ జిల్లాకి కలెక్టర్కి 3 లక్షల జీతం. ఎక్కడి పైసలు? ఎవరి? మనది. ఆ పైసలు కలెక్టర్కి ఇచ్చే జీతం మనమే చేతులు ఇచ్చే వాళ్ళు ఎత్తండి. ముఖ్యమంత్రి జీతం ఇచ్చేదెవరు? ప్రధానమంత్రి జీతం ఇచ్చేదెవరు? మరి మనకేమిచ్చిండ్రు? బూడిదే. అందుకోసమే మనము తెలంగాణ గడ్డ మీద మన ఓట్లను దొంగిలించి, మన పైసల్ని దొంగిలించి, మన రక్త మాంసాలతో శ్రమ చేయించి 3 రకాలుగా దోపిడీ చేసి మన నోట్ల మన్ను కొట్టి, మనకి రాజ్యంలో ఓటా లేవు, మనకి దవాఖానా స్కూల్ లేవు, మనకి బిడ్డలకి పౌష్టికాహారం లేదు, మన చేతి నిండా పని లేదు, మనకి ఏమీ లేదు. కానీ ఏమీ లేనప్పుడు మన దగ్గర ఓటెందుకు తీసుకుంటాడు? మన దగ్గర నోటెందుకు తీసుకుంటాడు? మన దగ్గర శ్రమ ఎందుకు చేస్తాడు? ఈ ఆదిలాబాదు, హైదరాబాద్ నుంచి నాగపూర్ దాకా రోడ్ వేసే దాంట్లో దొరేసిండా? రోడ్డు దొర కష్టార్జితం ఉందా? దొరసాని కూలి పని చేసిద్దా? చేయదు. కూర్చోమ్మా. అందుకనే మనకి ఈ రాజ్యం జవాబుదారీతనంతో ఉండాలి. ఈ రాజ్యం మన పాదాలు కడిగి సేవ చేయాలి. వేరే దేశంలో మనం కట్టే పైసలతో సర్వ సంపదల్ని తయారు చేస్తారు. మనం కట్టే పైసలతో స్కూల్ కడుతుంటాడు వాడు వేరే దేశంలో. మనం కట్టే పైసలతో మనకి దవాఖానా కడతాను వేరే దేశంలో. భవనాలు కట్టిస్తారు. ఇలాంటి ఇళ్ళు లేవు కదా అక్కడ. బలమైన భవనాలు ఉన్నాయి కదా, మనకి ఇల్లు కట్టియారట, ఏమి కట్టియారట. అందుకనే మనం ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపితే 100కి 90 మంది ఉన్నాం. 90 మంది ఉన్నాం 100కి. ముగ్గురం కలిస్తే రెడ్డి రావులు కలిస్తే 10 మంది కూడా లేరు. రెడ్డి రావులు కలిస్తే 10 మంది కూడా లేరు. ఆ 10 మంది లేనివాడు మన రాజ్యాన్ని పరిపాలిస్తాడట. చూసిరా? ఈ న్యాయమా అన్యాయం మీరు చెప్పాలి. 90 మంది ఉన్నోడు దేశాన్ని పరిపాలిస్తాడా? 10 మంది ఉన్నోడు దేశాన్ని పరిపాలిస్తాడా? 90 మంది ఉన్నోడు పరిపాలించాలి. కానీ మన చేతిలో రాజ్యం ఇవ్వలేదు. ఉల్టా మనకి ఏమి చేయట్లేదు. అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద ఆ రాజ్యం మోసుకోనోడు, దవాఖానా, ఇల్లు, స్కూలు ఏది లేనోడు, వైద్యం లేనోడు, ఉపాధి లేనోడు ఈ 90 మందిని ఒకే దగ్గర పోగేసి 3.5 కోట్ల మంది సముద్రాన్ని తయారు చేసి ఆ 10 మంది రాజ్యాన్ని సమాధి చేసి మనమే తెలంగాణ గడ్డని పరిపాలించడానికి ఆ జీవు తీసుకొని 1,00,000 కిలోమీటర్లు తిరుగుతున్నాం మా తెలంగాణ మొత్తం. ఏం నువ్వు రాజ్యాన్ని నేలలేవా? చదువు ఉందా? సమ్మక్క సార్లకు ఆనాడు 700 ఏళ్ల క్రితం. ఇవాళ నీకే చదువు లేదు. ఇక సమ్మక్క సార్లకి చదువు చదువు లేదు, కానీ రోషం ఉంది. రోషపుడుగా సమ్మక్క సారక్కది. అందుకని కత్తులు పోయి ఎమ్మడబడ్డారు, రాజ్యాన్ని తెచ్చుకున్నాడు మేడరాజు సమ్మక్క సార్లకు. యుద్ధం చేశారు, మేడారంలో రాజ్యం తెచ్చుకున్నారు. అది జాతర కాదు. సమ్మక్క సారక్కది జాతర కాదు. అది అగ్రకులాలని పాతరేసిన స్థలం. అది అగ్రకుల రాజ్యాన్ని పాతరేసిండ్రు. అది జాతర కాదు. రెడ్డి రాముల రాజ్యాన్ని పాతరేసిండ్రు. అది జాతర కాదు. ఎడిపోయిందో మా అమ్మ సమ్మక్క సారక్కలు ఎడిపోయిన అడవులలో కట్టేపోయి అడవులలో పోలే, కత్తులు తీసుకొని యుద్ధం చేసి రానాడు రాజ్యం కోసం. ఇవాళ మనకి రోషం రావాలి. ఆ రోషం కోసం, మనకి ఆత్మగౌరవం కోసం, మనం రాజ్యాన్ని సంపాదించడం కోసం ఇవాళ ఈ రథం తీసుకొని తిరుగుతున్నాం. ఇది ఏమి రథమో తెలుసా? ఇది అంబేద్కర్ రథం, అది కొమరం భీము రథం, అది సమ్మక్క సారలక్కల రథం, అది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రథం,
అది పండగ సాయన్న రథం, అది కొండా లక్ష్మణ్ బాపూజీ రథం. ఆ రథం పట్టుకొని తిరుగుతున్నా అది అంబేద్కర్ రథం. ఆ రథంతో ప్రతి గ్రామానికి పోతున్నా. ఎందుకు మాకు హాస్పిటల్ కట్టియట్లే రేవంత్ రెడ్డి? ఎందుకు మా బిడ్డలకి అమెరికా లాంటి స్కూల్ కట్టియట్లే? ఎందుకు మాకు పౌష్టికారం లేదు? మా బిడ్డలకి రోజు 3 కోడిగుడ్లు ఎందుకు పెట్టావు? ఎందుకు 3 కోడిగుడ్లు ప్రతిరోజు పెట్టావు? ఒక బిడ్డకి రోజు 3 గుడ్లు కావాలట, 3 అర్ధసేరు పాలు కావాలట. ఇంత పాలు పోయావా? కోడిగుడ్డు పెట్టవా? కానీ మా ట్యాక్సీలు కావాలా, మా ఓట్లు కావాలి, నీకు మా శ్రమ కావాలి. అందుకనే ఇవన్నీ అడగడానికి, మన సమస్యల గురించి ప్రశ్నించడానికి కలెక్టర్ దగ్గర పోయి, ఆదిలాబాద్ కలెక్టర్ మా బిడ్డలు ఏడుస్తున్నారు, మా ఆదివాసీ బిడ్డలకి సమస్యలు ఉన్నాయి, ఒక్కసారి మా ఊరు వచ్చి చూసి రాసుకొని మా సమస్యలని పరిష్కరించాలి కలెక్టర్ని అడగడానికి ఈ రథం వేసుకొని తిరుగుతున్న తెలంగాణ గడ్డ మీద. ఎవరు అడగకుండా ఇళ్లలో కూర్చుంటే ఎవరు అడగాల? ఎవరు అడగాలి? ఎవరికి వాళ్ళు టీవీలు పెట్టుకొని ఫోన్లు చూసుకుంటా దొరికితే తింటా, లేకపోతే ఫస్ట్ నుండి కాలం గడిపితే మరి ఇదన్నీ ఎవరు అడగాలి? ఎవరెవరు బయలుదేరాలనే అవుతా? మరి నేను ఒక్కడిని బయలుదేరి నన్ను చంపుతారా? నాతో మీరు అందరు కలిసి వస్తారా? కలిసి వచ్చి పేరు చేతులు ఎత్తండి. నువ్వు రావా అమ్మ? అంత కోడీశ్వరు రాదు. రైట్, మనందరం ఈ పోరాటంలో పాల్గొనాలి. మన సమస్యల్ని, బాధల్ని కలెక్టర్కి చెప్పాలి. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న పైసలు మన పైసలు, ఇక్కడున్న రాజ్యం మన ఓట్లతో వచ్చిన రాజ్యం. కాబట్టి మనం అడగకుంటుంటే మనం చంపుకుంటూ పోతారు వీళ్ళు. అందుకనే అర్థం చేసుకోవాలి. అక్కడ ఆదివాసీల మీద కాల్పులు జరుగుతున్నాయి. నక్సలైట్ల పేరు మీద, నక్సలైట్ల దగ్గర ఆదివాసీలే సైన్యం, ఆదివాసీలు చంపే పోలీసుల దగ్గర సైన్యం వాళ్ళే. 2 వైపులా మన వాళ్ళే. ఒకే ఇంటికి పోతారు. ఒక నక్సలైట్ అయిన మావోయిస్ట్ అయినప్పుడు ఇంటికి మీరు నా పార్టీలో ఉందని తీసుకుపోతాడు, ఒక బిడ్డను తీసుకుపోతాడు. ఎమ్మడే పోలీసు వస్తాడు ఆదివాసీ ఇంటికి, నా పోలీసు దగ్గర నువ్వు చేయాలని ఇంకో తమ్ముడు తీసుకొని పోతాడు. 2 అన్నదమ్ములు, ఒకడు పోలీసు పక్షాన, ఒకడు మావోయిస్టు పక్షాన. ఈ అన్నదమ్ములు పోలీసుల పేరుతో, నక్సలైట్ల పేరుతో 2 కాల్చుకుంటారు. సత్యదేవుడు ఆ 2 ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ములే. 2 పక్షాన ఉన్నది అన్నదమ్ములే. చూసిరా? నక్సలైట్ పక్షాన మన ఆదివాసీ, పోలీసుల పక్షాన ఆదివాసీ. సచ్చింది 2 అన్నదమ్ములు. ఒక తల్లి గర్భశోకం, 2 బిడ్డలు వస్తారు. ఇదే ఈ దేశం. పార్టీలలో తనుకొని సచ్చేది మనమే. కాంగ్రెస్ పక్షాన మనోడే, టీఆర్ఎస్ పక్షాన మనోడే. 2 పార్టీలలో గొడవలు పెట్టుకుంటారు, దొరలో ఇళ్లలో కూర్చుంటారు, సచ్చాడు మాత్రం అన్నదమ్ములు. ఇదా దేశం, ఇదా రాజ్యం. అందుకని ఇది మారాలమ్మా, ఈ సమాజం మారాలి. మీరు అనుకోండి, సావండి, ఏడన్నా మాకు సంబంధం లేదు. కానీ నేను సుఖంగా సంతోషంతో బతకాలి. మా బతుకంతా నెత్తురు ఏర్లైపారింది. మా జీవితం అంతా దుఃఖమే, మా జీవితం అంతా కష్టాలే. ఇప్పటికైనా ఈ సమాజం మారడానికి రాజ్యాంగం వచ్చింది. బయటికి రావాలి. మనంగా అన్ని అడగాలి, ప్రశ్నించాలి, అన్ని తెచ్చుకోవాలి, మన బిడ్డల్ని సాదుకోవాలి, వాళ్ళని గొప్పవాళ్ళని చేయాలి. దానికోసమే తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర తీసుకొని మన 3.5 కోట్ల మంది బిడ్డల్ని తయారు చేసి అందరం ఒక్కటై ఈ రాజ్యాన్ని తెచ్చుకొని మనం కూడా సుఖ సంతోషాలతో బతకడానికి ఈ రాజ్యాంగ రథయాత్ర, మా భూమి రథయాత్ర అని. మా భూమి ఇది, ఇదంతా మా భూమి, మా కష్టార్జితం తయారైన మా భూమి. ఈ మా భూమి రథయాత్రతోటి బయలుదేరి మన చిన్న మన్నూరు గ్రామం వచ్చినమమ్మ. ఈ గ్రామంలో మనమంతా ఆదివాసీలం. పైకి ఎవరో వస్తారు, ఎవరో పార్టీ వాళ్ళంతా దొరల పార్టీ. అన్ని పార్టీలకు రెడ్డి అవుతారులే నాయకులు. మనకంటూ పార్టీ లేదట. జనమేమో మనం. జనం కావాలి వానికి. లారీలకి జనం పోయి, మీటింగ్లలో పోయి వానికి జైలు కొట్టి వాడు బీరు తాపిస్తే తాగి, వాడికి ఇంత బిర్యానీ పెడితే ఒక్కరోజు భాగవతం కోసం మీసాలు తీసేసుకున్నట్టు తిరగాల మనం. ఇది వద్దు మనకి. ఇది నవ్వుతారు మీరు, లారీలు ఎక్కిరా? ఎక్కే ఉంటారు మీరు. అందుకనే ఇలాంటివి చేయొద్దు. మనమే సమ్మక్క సారలక్కల వారసత్వంతో రాజ్యాన్ని తెచ్చుకోవాలి తెలంగాణ గడ్డ మీద.
మన స్వరాజ్యాన్ని నిర్మించుకోవాలి. అప్పుడే మనకు ఆత్మగౌరవం, మనకు అప్పుడే మన స్వాభిమానం, అప్పుడే మనకు సంతోషం. అందుకోసం తెలంగాణ గడ్డలో ఈ మార్పు రావాలని అన్ని పార్టీల దగ్గర మనం బిచ్చమెత్తుకోకుండా మనమే తెలంగాణలో స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ రథయాత్ర, మా భూమి రథయాత్ర సాగుతుంది. ఈ పోరాటంలో మీరందరూ పాల్గొనాలి. రేపు కలెక్టర్ దగ్గరికి పోతున్నాం, అందరం మన సమస్యలు కూడా తీసుకొని పోయి కలెక్టర్ గారిని అడిగి వీటిని పరిష్కరించుకునే పోరాటంలో ఉండాలి. అంతిమంగా 3.5 సంవత్సరాల యాత్ర పూర్తయినాక అతి పెద్ద మీటింగ్ పెట్టి తెలంగాణ గడ్డని మనం ఏరుకునే ప్రణాళిక కూడా తయారు చేసుకోవాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్